మంచిది. మనం ఈరోజు ఒక వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే మనము బలవంతులం. ఎటువంటి వారు మనం? బలవంతులం. దాని ఉద్దేశం ఏంటి? పవర్ విత్ పర్పస్ ఇంగ్లీష్లో అంటారు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. అసలు ఏంటిది బలవంతులమైన మనము? మనం ఎలా బలవంతులం? దేనిలో బలవంతులం? ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మనం ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. రైట్. మనము బలవంతులము అని రాయబడింది. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరొక్కసారి యొక్క 15వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, కాగా బలవంతులమైన మనము అన్నాడు. ఎవరమాట మనం? హల్లెలూయా, హల్లెలూయా. మనం బలవంతులం. చెప్పండి, ఎవరు బలవంతులు అంటే ఎవరు? నేను బలవంతుడను. బలవంతులము అంటే ఏంటిది అర్థం? అక్కడ రాయబడిన మాట శక్తి. మనం శక్తి కలిగిన వారిని, మనము సామర్థ్యము కలిగిన వారిని, మనం ఏదైనా పని చేయగలిగిన వారిని. చాలా బాగున్నాయి కదా పదాలు. మనం శక్తి కలిగిన వారము, మనము సమర్థులము, మనము చేయగలిగిన వారం, ఈ పని చేయగలిగిన వారం, ఈ యొక్క కార్యక్రమం చేయగలిగిన వారం. ప్రియని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము బలవంతులము అని రాయబడింది. ఎట్లాంటి వాళ్ళమాట మనం? బలవంతులం. మనకు శక్తి ఉన్నది, బలం ఉన్నది, సామర్థ్యం ఉన్నది. దేంట్లో బలవంతులం? ఇది పెద్ద ప్రశ్న. దేనిలో బలవంతులమే? కొట్లాటల్లోనా? బాక్సింగ్లో కానీ, లేకపోతే WWE అనుకుంటా, కొంతమంది ఎగిరెగిరి కొట్టుకుంటూ ఉంటారు. పెద్దగా మంచి ఒక్కడు బాడీ బిల్డర్స్ని ఎప్పుడు చూసారా మీరు? మేము చిన్నప్పుడు మా ఊర్లో ఫోటోలు ఇట్లా షాపుకి ఎదురుగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టేవాళ్ళు. ఒక్కొక్కడు కన్నులు తిరిగి ఇట్ట పెట్టి భయంకరంగా ఉండేవాళ్ళు. మనలో ఎవరికైనటువంటి బాడీ ఉందా? లేదా మరి బలవంతులు అంటున్నారు? దేంట్లో బలవంతులము మనము? ఆలోచన చేయాలి. బలవంతులము. దేనిలో బలవంతులని? ఈ లోకానుసారంగా బలవంతులమా? లేకపోతే శరీర సంబంధమైన బలం ఉందా? లేకపోతే ఇతరుల మీద గొడవ పెట్టడంలోనూ, ఇతరులని అజమాయిషీ చేయటంలో, ఇతరులని మోసం చేయటంలోనూ, లేకపోతే ఈ రకమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారమా? మన బలము దేంట్లో ఉంది? అసలుకి దేనిలో నువ్వు బలవంతుడవు? మనము బలవంతులము అని రాయబడింది. ఇక్కడ బలవంతులు అనేటువంటి దానికి 2 రకాల మీనింగ్స్. ఈ యొక్క అధ్యాయం మొత్తాన్ని మనం బాగా చదివితే 2 రకాల అర్థాలు మనకు కనపడతాయి. ఒకటి, జాగ్రత్తగా గమనించండి, మనము బలవంతులము దేనిలోనయ్యా అంటే ఆత్మలో మనము బలవంతులము, ఆత్మీయంగా మనము బలవంతులము, దేవునిలో మనము బలవంతులము. లోకంలో బలవంతులం కాకపోవచ్చు, లోకంలో నువ్వు నేను బలవంతుడం కాకపోవచ్చు, లోక జ్ఞానంలో నువ్వు నేను బలవంతుడం కాకపోవచ్చు, లోకానుసారమైన వ్యవహారాలలో మనకి అంత తెలివితేటల జ్ఞానం లేకపోవచ్చు. కానీ ఒక క్రైస్తవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు క్రీస్తులో బలవంతుడై ఉన్నాడు, యేసునందు వాడు బలవంతుడై ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేసింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, ఎవరి యందు? హల్లెలూయా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. దేవునిలో బలాన్ని సంపాదించు. లోకములో
నువ్వు ఎంత బలం సంపాదించినా అది దేనికి ఉపయోగపడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? కింద చదివితే మనము పోరాడునది ఈ యొక్క ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతో నువ్వు పోరాటం చేయబోతున్నావు. నీ అపోనెంట్ ఎవరు? మనకి వ్యతిరేకుడెవడు? మన విరోధి ఎవడు? ఎవరమ్మా మన విరోధి? అపవాది. సో అపవాదిని ఎదిరించడానికి ఈ లోకములో నువ్వు తిండి తిని, లేకపోతే ఎక్సర్సైజ్ చేసి, లేకపోతే శక్తిని పెంచి, బలము పెంచి, 6 ప్యాక్ పెంచి, నువ్వు ఈ లోకానుసారముగా నీ యొక్క శక్తిని బలాన్ని పెంచుకుంటే నువ్వు అపవాదిని జయించలే. అందుకనే మనము బలవంతులము అని పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? ఎక్కడ బలవంతుడి? నువ్వు క్రీస్తులో నువ్వు బలవంతుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు, దేవుల్లో ఉన్నారా? మనం దేవునిలో బలంగా ఉన్నామా? దేవుని యందు విశ్వాసం బలంగా ఉందా? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, రెండవది మనం చూసినట్లయితే యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, చిన్న పిల్లలారా కనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా కనుక మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ నుంచి జాగ్రత్త. యవనస్తులారా, ఎవరట మీరు? బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా అని మొదలుపెట్టాడు. ఇప్పుడు మనల్ని మనం చెప్పుకోవాలి, నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? జాగ్రత్తగా అండి. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు శక్తి కలిగిన వారు, మీరు బలము కలిగిన వారు. దేనికి బలం కలిగి ఉన్నాం? ఎలా బలం వచ్చింది? అది ఎందువలన ఆ బలం వచ్చింది? చూడండి, స్పష్టంగా అంటాడు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఇందాక ఏమన్నాడు? మీరు ఆయన యందు బలవంతులై ఉండుడి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టిని జయించి ఉన్నారు. హల్లెలూయా. దుష్టుని జయించాలి. ఈ లోకంలో మహాబలశాలి ఎవడు? ఈ లోకంలో అతి గొప్ప బలవంతుడు ఎవడు? ఎవరికైనా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత రెండవ బలవంతుడు ఎవడా అంటే సాతానే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఫస్ట్ ఆయనంతటి బలవంతుడు, ఆయన వంటి వాడు ఇంకోడు లేడు. ఆ తరువాత అంతటి శక్తి కలిగినటువంటి వాడు, దాన్ని సెకండ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాడు ఎవడయ్యా అంటే సాతాను, అపవాది. కానీ అపవాది కంటే శక్తిమంతుడు, బలవంతుడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? విశ్వాసి. ఎవరు? విశ్వాసి. చూడండి, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. అనగా సాతానుని మీరు జయించి ఉన్నారు. అనగా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు బలవంతులు. చూడండి, మనము దేవునిలో, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, 2 భయంకరమైనటువంటి లక్షణాలు, 2 క్వాలిటీస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒకటి, నువ్వు ఆత్మలో లేదా ఆత్మీయంగా లేదా దేవునిలో లేదా వాక్యములో నువ్వు బలవంతుడవై ఉన్నావు. అందుకనే పౌలు గారు అంటాడు, అప్పట్లో మీకు బలము చాలా నందున నేను పాల వంటి వాక్యముతో మిమ్మల్ని పెంచాను అంటాడు. వాక్యము దేనికి సాదృశ్యంగా ఉన్నది? బలమునకు, శక్తికి సాదృశ్యముగా ఉన్నది. అందుకనే దీనికి లేఖనం తెలియదు, మీరు బలవంతులై ఉండండి. అపవాదిని ఎదిరించడానికి మీరు ఎటువంటి ఖడ్గం, మీ ఖడ్గం ఏంటిది? వాక్యం అనేటువంటి ఖడ్గమును మీరు ధరించుకోండి అని చెప్పేసి స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం దేంట్లో బలవంతులం చెప్పండి? ఆత్మీయంగా బలవంతులం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని మహిమపరిచి
నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిన. ఎవరి గురించి రాయబడింది ఇదంతా? అబ్రహాము కొరకు స్పష్టంగా పైన ఉన్నటువంటి వచనాలన్నీ రాస్తే అబ్రహాము తన యొక్క జీవితంలో బలము పొందాడట. దేని వలన బలం పొందాడు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ రాయబడిన మాట, తన శరీరం మృతతుల్యమైనట్టును శారాగర్భం మృతతుల్యమైనట్టు ఆలోచన చేసెను కానీ, ఇక్కడ జాగ్రత్తగా ఉందన్నమ్మా, ఆలోచన వచ్చింది. ఏమని? ముసలోళం అయిపోయి మన దగ్గర బలం ఏముంది? 99 సంవత్సరాలకి మనకు శక్తి ఏమన్నది? శారమ్మ గర్భం ఉడిగిపోయింది, ఆమె మెనోపాజ్ స్టేజ్ దాటిపోయింది, ఆమెకి ఇంకా గర్భం రావటం అని ఆలోచన వచ్చింది. కానీ విశ్వాసమును బట్టి తనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి, తనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించక, అవిశ్వాసం వచ్చింది. జస్ట్ అట్లా ఆలోచన వచ్చింది. అవిశ్వాసం అంటే ఆలోచన వచ్చింది లోపలికి. అరే ఎట్లా అవుతుంది తెలీదు, దేవుడు బలం ఇస్తాడు. ఎలా అవుతుంది తెలీదు, దేవుడు శక్తినిస్తాడు. సందేహించక విశ్వాసమును బట్టి బలమును పొందుకొనేను. ఇప్పుడు నీకు ఈ శరీరం బలహీనమైన కూడా లోపల ఒకడు ఉంటాడు, వాడు చాలా బలవంతుడైనటువంటి వాడు. ప్రేమికులారా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నీ శరీరం బలహీనం కావచ్చు, నీ యొక్క ఎముకలు బలహీనపడవచ్చు, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంకా లేకపోతే ఇంకోటి రోజు రోజుకి ఇది కృషించిపోయేటువంటిది కాదు, రోజు రోజుకి బలం వచ్చేటువంటిది కాదు. ఇప్పుడు మేమున్నాం 46 సంవత్సరాలు, 45-46 సంవత్సరాలు. ఇంకా రోజు రోజుకి నాకు 30-20 సంవత్సరాలు బలం ఉన్నట్టు, 20-30 సంవత్సరాలు బలం ఉన్నట్టు బలం వస్తుంటుంది. నాకు ఏమవుతుంటది? రోజు రోజుకి ఈ శరీరం యొక్క శక్తి తగ్గుతుంది. ఈ శరీరం యొక్క శక్తి తగ్గొచ్చు, కానీ ఆత్మ యొక్క శక్తి విశ్వాసము వలన బలము పొందేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బానే ఉందన్న. మొదటిది, దేవులో మనం బలవంతులమై అంటే ఆత్మలో బలవంతులం. రెండవది, సామాజిక పరంగా లేదా ఆర్థిక పరంగా దేవుడు మనలను బలవంతులనుగా ఉంచాడు అని బైబిల్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. రెండవది ఏంటిది? ఆర్థిక సామాజిక. ఆర్థిక సామాజిక అంటే ఏంటిదో మనం చూద్దాం. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి నిలుచును. జాగ్రత్త. నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, మనలో కొంతమందికి ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి ఉన్నాడు. ఏంటిది అది? ఈ లోకపు జీవనోపాధి అంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉన్నావు అన్నాడు. అంటే ఏంటిది అర్థం? నీకు మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, మంచి పని ఉంది, ఈ లోకములో జీవించడానికి అవసరమైనటువంటి సంపాదన నీకు కలిగి ఉన్నావు అని అర్థం. చాలాసార్లు మనం కొంచెం బాగా డబ్బున్న వాళ్ళని పల్లెటూరులో ఏమంటారు? వాడు బాగా ఆ పదం నేను వాడతలే, రికార్డ్ అవుతుంది కాబట్టి. బాగా డబ్బున్నవాడిని బలవంతుడు, జనరల్ వాడు బాగా డబ్బున్నవాడయా బాబు అని చెప్పేసి క్యాజువల్గా వాడుతుంటారు ఈ పదాన్ని. వాడు చాలా బలవంతుడు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, ఆర్థిక పరమైనటువంటి పనులలో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఫెసిలిటీస్లో, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో, ఈ లోక సంబంధమైన జీవనోపాధి పని, మంచి పని కలిగి ఉన్నావు, మంచి సంపాదన ఉంది, మంచి జీవితం ఉన్నది, మంచి వ్యాపారం ఉంది, నువ్వు డబ్బులు సంపాదించడం నేర్పు కలిగి నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, మంచి స్థితిలో నువ్వు ఉన్నావు అనేటువంటి అర్థం ఇక్కడ. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో కూడా
బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, మరియు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన చేయుటకు సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. జాగ్రత్తగా మీలో మీరు అన్నిటి యందు సర్వ సమృద్ధి గలవారై, ఎలా ఉన్నారట? సర్వ సమృద్ధి గలవారై ఉన్నారు. దేవుడు తన కృపను మీకు విస్తరింపజేస్తున్నాడు. తన కృపను మీకు విస్తరింపజేయడానికి సర్వ సమృద్ధి గలవారై, లేకపోతే దీవించబడిన వారై, లేకపోతే ఆశీర్వదించబడిన వారై, ప్రతి ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి దేవుడు మీకు కృపనిచ్చే, శక్తినిచ్చే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం గారు ధనవంతుడా లేకపోతే పేదోడా? యోబు గారు ధనవంతుడా పేదోడా? మనం చాలా మందిని చూస్తే నూతన నిబంధనలో కూడా చాలా మంది భక్తులు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో సర్వ సమృద్ధి గలవారై. ఈ సర్వ సమృద్ధిలో అనేకమైన విషయాలు. ఒక మంచి కార్యం చేయాలి, దేవుని పేరిట ఒక మంచి పని చేయాలి. దేవుని పేరిట ఒక మంచి పని చేయాలంటే నీకేం కావాలి? సమృద్ధి కావాలి. ఒక 10 మందికి అన్నదానం చేయాలి దేవుని పేరిట, 10 మంది పేదోళ్ళకి భోజనం పెట్టాలి. ఏం కావాలి? నీ దగ్గర సమృద్ధి కావాలి. సో నువ్వు బలవంతుడివై ఉండాలి. దేంట్లో బలవంతుడివై ఉండాలి? క్యాష్లో బలవంతుడివై ఉండాలి. దేవుడు అందుకని అన్నాడు, మీలో కొంతమంది ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉన్నారు, మీలో కొంతమంది సర్వ సమృద్ధి కలిగి ఉన్నారు అంటున్నాడు. సో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మనం ఇప్పుడు 2 విధాలుగా బలవంతులమై ఉన్నాం. ఒకటి ఆత్మలో బలవంతులము, రెండవది ఆర్థికంగా కూడా మనం బలవంతులం. బా చాలా సంతోషం ప్రభా, నువ్వు నన్ను 2 రకాలుగా బలవంతులుగా చేస్తున్నావు. ఆత్మలో బలవంతుణ్ణి, ఆర్థికంగా కూడా కొద్ది గొప్ప ఉన్నాను ప్రభా. రేపు రానున్న దినాల్లో ఈ 2026 సంవత్సరంలో ఇంకా బలంగా దీవించు ప్రభా, ఇంకా దీవించబడతాను అని కోరుకుంటాం మనం. ఇంతవరకు బాగానే ఉంది. ఈ 2 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 2 మనం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటాం? మనం ఈ 2 మనం కలిగి ఉన్నప్పుడు ఒక పని చేయమని చెప్తున్నాడు. ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే సంతోషంతో ఉంటాం. హల్లెలూయా. ఎలా ఉంటాం? ఆత్మీయంగా సమృద్ధిగా ఉన్నావు, ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నావు, ఇక నీకు ఏ లోటు లేదు. అటువంటిప్పుడు ఎట్లుంటాం? సంతోషిస్తుంటాం. ఎట్లుంటాం? సంతోషం. ఎట్లా ఉన్నావా? ఏం ఇబ్బంది లేదన్నా. బాబు ఎలా ఉన్నావు అన్నా? సంతోషం అన్నా. చాలామంది మనం అడిగితే ఎట్లా ఉన్నావు? బిందాస్గా ఉన్నా అన్న. ఏమని చెప్తారు? బిందాస్. ఎప్పుడైనా ఫోన్ చేసి దూరం ఉన్నటువంటి వాళ్ళు పలకరించి ఎలా ఉన్నావు అంటే వాళ్ళు కనుక అంత మంచి వెల్ సెటిల్డ్ అందుకు ఎట్లా ఏం చెప్తారు? నాకేందా బ్రహ్మాండంగా ఉన్నా అంటారు. సంతోషిస్తుంటాం. కానీ దేవుడు మరి పౌలు గారు ఎందుకో ఇక్కడ నువ్వు బలవంతుడవు, ఆర్థికంగా బలంగా ఉన్నావు, ఆత్మలో బలంగా ఉన్నావు, కానీ నీ బలమును బట్టి నువ్వు సంతోషించొద్దు అంటున్నాడు. మనలను మనమే సంతోషపరుచుకొనక అంటే ఏంటిది అర్థం? మనలను మనమే సంతోషపరుచుకొనక. చెప్తా వినండి దీని అర్థం. నేను ఆత్మలో బలవంతుడను, నా ప్రార్థన నేను చేసుకున్నా. నేను ఆత్మలో బలవంతుడను, నా పాట నేను పాడుకున్నా. నేను ఆత్మలో బలవంతుడను, నా గిరిలో నా బౌండరీలో నేనున్నా. నేను ఒకటి కొరకు ఆలోచన చేస్తలేను. నా సంతోషంలో ఒకరికి పాలిస్తలేను. నా సంతోషంలో నా ఆత్మ సంబంధమైనటువంటి బలములో ఒకరిని బలపరచలేకపోతున్నాను, ఒకరిని డెవలప్ చేయలేకపోతున్నాను, నా బలము ఒకరికి ఉపయోగపడకుండా ఉన్నది. నేను ఆర్థికంగా బలవంతుడను, నా బిర్యానీ నేను తిన్నా, నాకు ఈ జీవనోపాధి ఉన్న సర్వసమృద్ధి ఉన్నది, నా బట్టలు నేను కట్టుకున్నా, నాకు సర్వసమృద్ధి ఉన్నది, నా యొక్క స్థితిలో నేనున్నా, నా వలన ఒక్కడికి ₹1 బెనిఫిట్ కూడా లేదు. అందుకని ఆయన ఏమంటుండంటే నువ్వు బలవంతుడవని మనలో మనమే సంతోషించరాదు. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడని
నీకు నువ్వే జబ్బలు తెరుచుకొని, నీకు నువ్వే గొప్ప చేసుకొని, నీకు నువ్వే నీ వరిదిలో నువ్వు ఉండి, నీది నువ్వు తినుకుంటా, నీ యొక్క ఆహారంలో వేరే వారికి పాలు ఇవ్వక, లేకపోతే నీకు నీ సహాయము, నీ చేతి నుంచి ఒక సహాయం బయటికి రాక, నువ్వు అన్నిటిలో సంతోషంగా ఉండి నీకు నువ్వే సంతోషంగా ఉండ మాకు నాయన అంటున్నాడు. చూద్దారండి, లూకా శుభవార్త 12వ అధ్యాయం 16వ వచనం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 16 నుంచి మనకి 19 వచనాల వరకు చదివితే, ఒక ధనవంతునికి సమృద్ధి, భూమి సమృద్ధిగా పండిన, జాగ్రత్తగా ఇవ్వనండి, సమృద్ధిగా పండిందట. తనలో తాను ఆలోచించుకొని చేతును విప్పి కట్టించి కూర్చుకొని, జాగ్రత్త ఉండండి, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అనుకునేను. జాగ్రత్త ఉండండి. అలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ని, ఇది ఒక ఉపమానం, ఒక కథ. దేవుడు అక్కడ నుండి ప్రజలతో కథ చెప్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి సర్వసమృద్ధి ఉన్నది, వానికి పంట కూడా సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండితే వాడు తనలో తాను ఆలోచించుకుంటున్నాడు, ఏమని, ఇవన్నీ విప్పేసి వేరే మంచి ప్రీ ప్లాన్, మంచి బెస్ట్ ప్లాన్ వేసాడు. ఈ కొట్లను విప్పి ఇంకొక మంచి గోడౌన్స్ కడతా, కట్టి ఇంతవరకు బాగానే ఉన్నాడు. కట్టి ఏం చేశాడట, నా ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీకు ఉన్నది కనుక నువ్వేం చేయాలి, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. అరే, విస్తారమైన ఆస్తి ఉంటే సంతోషించొద్దా? హలో, విస్తారమైన ఆస్తి ఉంటే సంతోషించొద్దా? సంతోషం ఆడేం తప్పు చేశాడు? తినుము, తాగుము, సుఖించుము, సంతోషంగా ఉండని వాడికి వాడే చెప్పుకుంటున్నాడు. వీడు బలవంతుడే కదా, బలవంతుడు, ధనవంతుడు, బలవంతుడు, ఆర్థికంగా సెటిల్ అయి ఉన్నటువంటి వాడు, ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉన్నవాడు, ఈ లోకపు జీవనోపాధి కలిగి సమృద్ధిగా, సర్వసమృద్ధి కలిగి ఉన్న కొట్లను పగలగొట్టి కొత్త గోడౌన్స్ ని ఏర్పాటు చేసుకుంటూ విస్తారమైన ఆస్తిని సంపాదించినటువంటి వాడు సంతోషపడొద్దా? అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, మనలో మనమే సంతోషించని చెప్పుకున్నాడు. చెప్పుకోగానే వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అయితే వెర్రివాడా, అడుగుచున్నాను ఎవని వగునని అతనితో, దేవుడు ఏమంటున్నాడు, ఇతన్ని ఏమని సంబోధిస్తున్నాడు? వెర్రివాడా. జాగ్రత్తగా వినండి అమ్మ, వెర్రివాడా. నిజంగా వీడు వెర్రోడనా? మరి ఎందుకు వెర్రోడు అవుతాడండి? వాడు ఈ ధాన్యాన్ని ఎలా స్టోర్ చేయాలి, భవిష్యత్ తరాలకు ఎలా వాటిని భద్రం చేయాలని ప్రీ ప్లాన్, ఒక ఇంజనీరింగ్ ప్లాన్ వేసాడు. ఇక్కడ కొంత ఉన్న వాటికి ఉన్నటువంటి గోడౌన్స్ సరిపోవు, ఈ గోడౌన్స్ ని పగలగొట్టి కొత్తది కట్టి వీటిని స్టోర్ చేసి రానున్న దినాల్లో కూడా మేము సమృద్ధిగా. వాడు ఎర్రోడా? వాడికి దగ్గర 100 years ప్లాన్ ఉంది వాడికి. మరి వెర్రివాడా అని దేవుడు ఎందుకు అన్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాడిలో వాడే సంతోషిస్తూ ఓరి వెర్రివాడా అని పలికినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, లూకా శుభవార్త 12వ అధ్యాయం 21వ వచనంలో వెంటనే దేవుడు అంటున్నాడు, దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇచ్చండి, ఇప్పుడు మనం బలవంతులము, ఇక్కడ ఆత్మలో బలవంతులము, ఆర్థికంగా బలవంతులము కాబట్టి మనలను మనమే సంతోషపరుచుకొనక, నేను ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను గనక నాకు నేనే సంతోషించక, ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను గనక నాకు నేనే తినుము, తాగుము, సుఖించుమని చెప్పేసి నాకు నేనే సుఖపడక దేవుని యందు ధనవంతులు కావాలట. అసలుకి మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఈ ఉపమానం అంతా ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? రీజన్ ఏంటో తెలుసా?
12వ అధ్యాయం 15 వచ్చింది అండి. రీజన్ చెప్తున్నాడు అక్కడ. వారితో జాగ్రత్త, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, మూలము కాదని 16 వచనం. ఈ ఉపమానము చెప్పాను. ఆగండి, అక్కడ ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు గారు ఈ ఉపమానం ఎందుకు చెప్పిండయ్యా అంటే, వారికి ఒక కాసుని ఇచ్చాడు, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక. లోభము అంటే ఏంటిది? దురాశ ఒకటి, ఎక్కువగా ఆశ ఇంకొకటి, పిసినారితనము మూడవది. ఈ 3 అర్థాలు లోభం అనేటువంటి పదానికి ఉన్నాయి. దురాశ, అరే వచ్చి అసలు మనకు పట్టనంత ఆస్తి వస్తే, అరే మన ఊర్లో ఒక బీదోడు ఉన్నాడు కదా, వానికి ఏమైనా సాయం చేద్దాం, ఆ థాట్ రాలే వీడికి. మొత్తం నాకే కావాలి. ఏ లోభమునకు ఎడమీయక, దురాశకు ఎడమీయక, పిసితరానికి ఎడమీయక, ఇదిగో ఎక్కువ ఆశకు పోక, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ. మీరు చూడండి, 90% పాపాలు దురాశతోటే జరుగుతాయి. దురాశతోటే 90% పాపాలు దురాశ. నాకు ఇది కావాలి. చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా ఆక్రమించుకోవడం, నాకు 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 తృప్తి లేని తనం. అలాగని డబ్బు సంపాదించకుండా ఇంట్లో ఊరికే కూర్చొని బేదోళ్ళగా ఉండమని కాదు బైబిల్ అర్థం. మీరు బలవంతులు అంటే నువ్వు ఆర్థికంగా స్థితిమంతుడివై ఉండాలి, సామాజికంగా స్థితిమంతుడివై ఉండాలి, ఆత్మలో కూడా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనకు మనమే సంతోషించక. సో నువ్వు బలవంతుడవు కాబట్టి నువ్వేం చేయాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, నీకు నువ్వే సంతోషించకూడదు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేంది, నాకు ఒకరితో పని ఏంది, ఎన్ని ఉన్నా మనము చూడండి సంతోషించక. రెండో పని ఏం చేయాలి? సంతోషించడం అంటే ఇక్కడ అర్థమైంది అనుకుంటే మీరు మీకున్న దాంతో మీరు తృప్తి పడండి, కానీ నా ఒక్కరికే కావాలి అనేటువంటి దురాశను, మనము లోభత్వాన్ని మనము కలిగి ఉండకూడదు. ఉండక రెండోది ఏం చేయాలయ్యా అంటే, బలహీనుల దౌర్బల్యములను మనము భరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఎందుకు నీకు బలం ఇచ్చాడు? ఎందుకు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఆర్థికంగా బలంగా ఉన్నావు? నీ సహోదరుడు బలహీనుడైనటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని బలపరచటానికి బలహీనుల దౌర్బల్యము. దౌర్బల్యం అంటే బీదరికము, దీనస్థితి. చూడండి, ఇక్కడ మీకు కొన్ని మాటలు నేను చెప్తా. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో, వెంటనే బలహీనుల దౌర్బల్యమును మనం భరించాలని చెప్పి కిందకంటున్నాడు, తన పొరుగువానికి కలుగునట్లు మనలో ప్రతి వాడును అతనిని సంతోషపరచవలెను. జాగ్రత్తగా వినండి. మొత్తానికి నువ్వేదో చెప్తున్నావు కానన్నా మాకు కొంచెం అర్థం కానట్టు ఉంది అనుకుంటున్నారేమో. ఇక్కడికి వస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెంబర్ 1, నువ్వు బలవంతుడవు. దేంట్లో బలవంతుడివి? ఆత్మీయంగా బలవంతుడివి, ఆర్థికంగా సామాజికంగా నువ్వు బలవంతుడివి. ఎందుకు నీకు ఈ బలాన్ని దేవుడు ఇచ్చాడు? నీకు నువ్వే సంతోషించటానికి కాదు, నీ ప్రార్థన నువ్వు చేసుకోవటానికి కాదు, నీ తిండి నువ్వు తినటానికి కాదు. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, బలహీనులు ఉన్నారు సొసైటీలో, సంఘములో, నీకంటే బలహీనులు ఉన్నారు. ఆ బలహీనుల దౌర్బల్యమును మనము భరించాలి. బలవంతుడైన వాడు బలహీనుని యొక్క బాధ్యత తీసుకోవాలి, బలహీనుని యొక్క వాని గురించినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అందుకే అంటున్నాడు 2వ వచనంలో, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. క్షేమాభివృద్ధి అనగా ఎడిఫైడ్, కట్టబడుట. వాడు ఆత్మీయంగా కట్టబడినట్లు, వాడు ఆత్మలో ఎదుగునట్లు, వాడు దేవునిలో ఎదుగునట్లు, మనలో ప్రతి వాడు మేలైన దాని యందు వానిని సంతోషపరచాలి. వాని కొరకు, నా కొరకే కాక నేను నా పక్క వాని కొరకు కూడా నేను బ్రతకాలి అని చెప్పేసి స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అంటే నేను కష్టపడి సంపాదించి వానికి ఇయ్యాలా? అంతేనా? ఫస్ట్ మనం ఆత్మ సంబంధమైన విషయాలకు వద్దాం. రెండిట్లో బలవంతులం కదా. చూడండి,
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో తెస్సలోనిక సంఘానికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, ఏమని బోధ చేస్తున్నాం మేము మీకు? అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. ఇప్పుడు నేను ప్రార్థనలో విపరీతమైన ప్రార్థన అనుభవం కలిగిన వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నా ప్రార్థన అనుభవము దేనికి ఉపయోగపడాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రార్థన అనుభవము ఇంకొకటి ప్రార్థనలో బలహీనుడైనటువంటి వాడిని కట్టడానికి, వాడిని బలపరచడానికి నా ప్రార్థన వానికి ఉపయోగపడాలి. నేను ఇక్కడ మిమ్మల్ని చిన్న ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. మీకు తెలిసిన దేవుని నమ్మి జారిపోతున్న వ్యక్తిని గురించి ఎప్పుడైనా నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నావా? నా ప్రశ్న అర్థమైందా? నీకు తెలిసిన ప్రార్థనలో జారిపోతున్నటువంటి వ్యక్తి, నీకు తెలిసిన ఒక వ్యక్తి దేవునిలోంచి జారిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని బలపరచు ప్రభు అని నువ్వెంతో ప్రార్థనాపరుడివి, నువ్వెంతో నీతిమంతునివి, ఎంతో భక్తి కలిగినటువంటి వాడివి. నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ నీతిలో, నీ ఆత్మీయ జీవితంలో ఆ ఆత్మలో బలహీనుడైనటువంటి వాని కొరకు ఏ రోజైనా ప్రార్థన చేశావా? ఇది నా ప్రశ్న. అసలు నిన్ను బలవంతుడికి ఎందుకు ఉంచాడు తెలుసా? బలహీనులను బలపరచడానికి. ఎందుకు ఉంచాడు? నేనే బలవంతుడు, నేను గొప్ప నాకు నేను డబ్బా కొట్టుకోవడానికి కాదు. నన్ను బలవంతుడిగా ఎందుకు నిలబెట్టాడు దేవుడు అంటే, బలహీనుల కొరకు. ఆత్మలో నేను ఎందుకు బలవంతుడంటే, చూడండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఒక వ్యక్తి సంఘంలో అధైర్యంతో, తన కుటుంబంలో, తన జీవితంలో, తన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, బాధపడుతూ, భయపడుతూ, అధైర్యంతో ఇక మా భవిష్యత్తు లేదన్న కృంగిపోతున్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ రోజున అతన్ని బలపరిచావా? ధైర్యపరిచావా? ఏం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు సాయం చేస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద బలపడు, దేవుని మీద నమ్మకం ఉంచు, ఖచ్చితంగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఒక సమయం వస్తుంది. నేను చాలా పరిశుద్ధున్నాను, వాని జోలికి వాటితో నాకు సంబంధం లేని నేను చాలా పరిశుద్ధున్నే. బలహీనులకు ఊతమియ్యండి. రండి ప్రార్థన చేద్దాం, రండి మీ కొరకు మేము ప్రార్థన చేద్దాం, రండి మీ కొరకు మేము ఆరాధనలో మేము మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీకు మేము ఆత్మీయంగా వాక్యము తెలియజేస్తాం. ఇదిగో దేవుని మాట, నేను వాక్యంలో మంచి జ్ఞానం పండిత్యం ఉంది నాకు. ఒకడు కృంగిపోతుంటే ఒక మంచి వాక్యం తీసి బలపరచడానికి, ఊతమీయటానికి, బలహీనంగా ఉన్నటువంటి వాడికి ఊతమీ. ఎందుకు మరి నీకు వాక్యం తెలిసి ఉపయోగం ఏముంది? నీకు నీలో నువ్వు పెట్టుకోవడానికా? నీకు వాక్యం ఎందుకు తెలిసింది? నీకు ప్రార్థన ఎందుకు వచ్చింది? నువ్వు ఆత్మలో ఎందుకు బలవంతుడవై ఉన్నావంటే, నీకు నువ్వు సంతోషించటానికి కాదు. బలహీనుడు ఒకడు ఉన్నాడు, ఆ బలహీనుడిని బలపరచటానికి. వానికి వాక్యము, నీకు వాక్యం తెలుసు, వాక్యంతో బలపరచు. ఒక మంచి మాట మనుషులను మరలా తిరిగి విశ్వాసంలోనికి తీసుకొస్తుంది. ఒక మంచి వాక్యము కృంగిపోతున్న వాడిని తట్టి లేపి విశ్వాసంలోనికి తీసుకొచ్చేటువంటిది అయి ఉంటుంది. కనుక మనము బలహీనులతో మన బలాన్ని పంచుకోవలసిన వారమైతున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అద్భుతమైన మాట చెప్తున్నాడు పౌలు గారు. సహోదరులారా, చిక్కుకొనిన ఎడల, ఈ మాట జాగ్రత్తగా ఆత్మ సంబంధులైన మీలో శోధింపబడునేమో అని చూచుకొనుచు మనస్సుతో మంచి దారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఇది నేను చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఎలా ప్రవర్తించాలి అని. మీలో ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునిన ఎడల, వాడు ఒక చిన్న తప్పులో చిక్కుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలిసినోడు ఒకడు ఓ పాపంలో చిక్కుకున్నాడు, మనం ఏం చేయాలి? తెలియనోడు కూడా చెప్పాలి. చూసా, అంతేనా? తెలియనోడిని కూడా పిలిచి పలానోళ్ళు ఎట్టా వాడు ఆ తప్పు చేస్తున్నాడు అని డప్పు కొట్టాలిక.
నేను చిన్నప్పుడు నడుచుకుంటూ పోయేవాడిని మా స్కూల్కి. ఇట్లా గోడలు ఉండంటే ఒక మార్కెట్ యార్డ్ ఉండేది, నాకు ఎప్పటికీ ఆ పదం గుర్తు, వాళ్ళు ఎప్పుడు ఎందుకు రాశారో తెలియదు కానీ గోడ ఉండేది. గోడ మీద నీతి సూక్తులు రాసి ఉండేవాళ్ళు, నీతి సూక్తులు. ఒక సూక్తి నాకు బాగా గుర్తుంది ఎప్పటిదాకా. చెడును గూర్చి కాకిలా గోల చేయమాకు, చెడును గూర్చి కాకిలా గోల చేయమాకు, మంచిని గూర్చి కోకిలలా గానము చెయ్యి అని రాసింది. మంచిని గూర్చి కోకిలలా గానము చెయ్యి, చెడును గూర్చి కాకిలాగా గోల చేయమాకు. కాకి ఏం చెప్తుంది? బర్ర 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 అన్ని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఆత్మ సంబంధులైన మీలో మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఏం చేయమన్నాడు అక్కడ? సాత్వికమైన మనస్సుతో ఎట్టివాణిని ఎవరిని? ఆ తప్పుదమ్మలో చిక్కుకున్నటువంటి వాడిని, అట్టివాణిని, తప్పులో ఉన్నటువంటి వాడిని, చెడు మార్గంలో పోతున్నటువంటి వాడిని, ఇదిగో దేవునికి వేరైపోతున్నటువంటి వాడిని, అట్టివాణిని సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావలెను. ఏం చేయాలి మనం? ఆత్మలో బలవంతుడని అని చెప్పుకునేటువంటి నీవు ఒకడు బలహీనుడిగా కనపడ్డప్పుడు, ఆత్మ సంబంధమైన వాడని చెప్పుకుంటున్న నీవు ఒకడు బలహీనుడిగా కనపడ్డప్పుడు, ఒకటి చిన్న తప్పుదమలో ఉన్నప్పుడు వాని బలహీనతల నుంచి వాడు బలములోనికి వచ్చే విధంగా వాడిని మనము దేవునిలోనికి, మంచి దారిలోనికి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో బలహీనులకు బలహీనుడనైతిని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. త్వరగా బలహీనులను సంపాదించుకొనుటకు ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఏం టార్గెట్ ఏంటట? ఏదన్నా కానీ కొంతమందిని నేను దేవుల్లోనికి, రక్షణలోనికి నడిపించాలి. జారిపోయేటువంటి వాడిని చూసి హేళన చేయటం కాదు, వాడిని బలపరిచి, నేను ఆత్మ సంబంధంగా బలవంతులను కనుక వాడిని బలపరిచి దేవునిలో నేను బలంలో తీసుకొని రావాలని చెప్పేసి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. రెండవది, మనము ఆర్థిక విషయాలలో ఎటువంటి, చూడండి రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. రెండవ బలం, మనకి లోక సంబంధమైన సామాజిక ఆర్థిక విషయాల్లో బలవంతులమై ఉన్నాం. ఏలయనగా పరిశుద్ధులలో వారును అకయ వారును చందా వేయనిష్టపడిరి. హల్లెలూయా. రెండు చేతుల పైగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందని నేను చెప్పింది. నంబర్ 1, మనము బలవంతులము. ఎటువంటి వారు మనం? బలవంతులము. దేనిలో బలవంతులమే? ఆత్మీయంగా బలవంతులమే, ఆర్థికంగా కూడా బలవంతులమే. సో ఈ బలం మనకున్నందుకు మనం ఏం చేయాలి? మనమే సంతోషించక, మూడోది ఏం చేయాలి? ఇతరులు బలహీనులను మనము బలపరిచే వారముగా ఉండాలి. బలహీనులను దేంట్లో బలపరచాలి? నువ్వు దేంట్లో బలవంతుడవు? తింటంలో బలవంతులమా? మనం చూస్తే ప్లేట్ గడగడగడం అనుకుతుందా? మరేంటిది? ఇంకా దేంట్లో బలవంతులు నువ్వు? ఆత్మీయంగా నువ్వు బలవంతుడు కనుక ఆత్మీయంగా బలహీనులైన వారిని నువ్వు బలపరచాలి. ఆర్థికంగా నువ్వు బలవంతుడు కనుక ఆర్థికంగా బలహీనులైన వారిని నువ్వు బలపరచాలి. అందుకనే ఈ 15వ అధ్యాయంలో చివరికి అంటాడు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులైన బీదలైన వారికి ఏం చేయాలి? బీదలైన వారికి సహాయం చేయడానికి మాసిదోనియా వారు, అకయ వారు కొంత సొమ్ము సందా వేస్తున్నారు అని రాయబడింది. ఎవరికి సాయం చేస్తున్నారు వీళ్ళు? బాగా డబ్బున్నవాడికి సాయం చేస్తున్నారా? బాగా ఉన్నటువంటి సాయం చేస్తున్నారా? అందుకని దేవుడు ఏం చెప్పాడు? నీకు మరలా భోజనం పెట్టగలిగిన శక్తి ఉన్నవాడిని భోజనానికి వెళ్ళవు మాకు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? నీకు మరలా తిరిగి భోజనం పెట్టగల సామర్థ్యం ఉన్నవాడిని నీ ఇంటికి భోజనానికి వెళ్ళవు మాకు. ఎందుకు? వాడిని ఇంటికి భోజనానికి వస్తే నీకు మరలా వాడిని ఇంటికి పిలిచి భోజనం పెడతాడు. అప్పుడు నీ లెక్క వానితోటి నీకు క్లోజ్ అయిపోతుంది. నువ్వు పెట్టింది నీ మళ్ళీ తిరిగి పెట్టాడు, నీకు లెక్కలేదు, నీకు అక్కడ కౌంటింగ్ లేదు. కనుక నువ్వు ఎవరిని పిలవాలి అంటే
పేదలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో అడుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. దౌర్బల్యంలో బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. దౌర్బల్యంతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధులలో బీదలైన వారు. దేవుని సంఘములు అందరికీ సమృద్ధి లేదు సుమా, గుర్తుపెట్టుకోండి. అందరికీ సమృద్ధి లేదు. కొద్దిమందికే సమృద్ధిని ఇచ్చాడు దేవుడు. కొద్దిమంది కష్టంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అటువంటి వారిని మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాము. చూడండి, మీరు అనొచ్చు మాసిడోనియా వాళ్ళు, అక్కయ్య వాళ్ళు చాలా గొప్పోళ్ళు అండి, వాళ్ళకి మస్తు పైసలు ఉన్నాయి, అందుకే వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పొచ్చు మీరు. నిజంగా వాళ్ళకి పైసలు ఉన్నాయో లేవో మీకు చెప్తా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలా అనగా, జాగ్రత్తగా మాసిడోనియా సంఘస్థులు వారు ప్రభు శ్రమల వలన పరీక్షింపబడగా ఏం చేశారట? హలో, అత్యధికముగా సంతోషించారు. శ్రమలలో అధికంగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను బహుగా విస్తరించెను. ఈ మాసిడోనియా సంఘస్థులు ఎటువంటి వాళ్ళట? నిరుపేదలు అంటే అప్పుడప్పుడు మనం ఊర్లలో చూస్తుంటాం నిరుపేదల కాలనీలు ఉంటాయి. నిరుపేదల వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. మీకు విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. దేవుని పేరట సహాయం చేయాలంటే కూడా దేవుని కృప ఉండాలి. దేవుని కృప, వారికి అనుగ్రహింపబడిన దేవుని కృప. శ్రమలలో సంతోషించారు. నిరుపేదరికం ఉన్నా కూడా దేవుని కొరకు దాతృత్వం కలిగి యెరూషలేములో ఉన్న బీదలకు, మాసిడోనియాలో ఉన్నటువంటి వారు సహాయం చేశారు. బైబిల్ మొత్తం చెప్పండి అంటే ఒక ముక్కలో చెప్పండి అంటే ఒకే ఒక ముక్కలో చెప్తున్నారు. ధర్మశాస్త్రం అంతా ఏంటిది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రభువా, నేను నా వలె నా పొరుగు వారిని ప్రేమిస్తాను, కానీ నా దాంట్లో ఒక్కటి కూడా పోర్షన్ మాత్రం ఇవ్వను, నేను సహాయం చేయను, నేను చేయి జాపను. చాలా సార్లు దేవుని బిడ్డలమైన మనం ఇలా బిగబట్టద్దు. దేవుని పేరట చేయాల్సిన సహాయం చేయండి. బీదలను గమనించండి. బీదలు అందుకనే మనం ఇందాక చదువుకున్న భాగంలో బీదలకు సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17 వచ్చింది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17 వచ్చింది. బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ధనవంతులను కరుణించేవాడు కాదు సుమా. బీదలను జ్ఞాపకం చేసుకోండి. మనము బలవంతులము. ఎందుకు బలవంతుడు అంటే బలహీనులకు భూతం ఇవ్వటానికి బలవంతుడవయ్యావు. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం 36వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35, 36 వచనాలు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి. ఇక్కడ వీళ్ళు చేసిన కుడి పక్కనటువంటి వాళ్ళు, పరలోక రాజ్యానికి వారసులైనటువంటి వాళ్ళు చేసిన పనులేంటి? భోజనం పెట్టారు, దాహమునకి ఇచ్చారు, చేర్చుకున్నారు, బట్టలు ఇచ్చారు, చూడవచ్చారు. వెంటనే వీళ్ళు అన్నారు, మేము నీకెప్పుడు చేసినాము నాయనా అని. 40వ వచనంలో దేవుడు వారికి ఉత్తరం ఇస్తూ, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, వీళ్ళ క్యాడర్ ఏంటిది? అల్పులైనటువంటి వారు. జాగ్రత్తగా ఉందండి అమ్మా. ఎవరికి చేశారు వీళ్ళు?
గనులకు కాదు, అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు కూడా మీరు చేసినట్టే. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, వాడు దిగంబరి అయి ఆ పూటకు ఆహారం లేనికై ఉండగా, యాకోబు రాస్తున్నాడు, వాడు దిగంబరి అయి సహోదరి ఏమో ఆనాటికి భోజనం లేక దిగంబరి అయి ఇబ్బంది పడుతుంటే, నాయన వందనాలు, ప్రైజ్ లార్డ్, క్షేమముగా వెళ్ళు, తృప్తిగా ఉండు, ఆనాటి భోజనము వానికి ఇయ్యక, క్రియలు చూపించలేక, క్రియలు కనపరచలేక, విశ్వాసం మాత్రమే కనపరుస్తున్న నీవు, నీ క్రియలు నీ విశ్వాసము క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పేసి అని యాకోబు భక్తుడు సీరియస్ గా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారు, మిక్కిలి అల్పులకు నువ్వు చేసావు, దేవునికి చేయలే. నువ్వు మిక్కిలి అల్పులకు బట్టలు ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, దాహం ఇచ్చావు, వారికి రోగంతో ఉంటే ఆదరించావు పోయి, అది దేవుడు తన లెక్కలో వేసుకున్నాడు. నిన్ను రోగం లేని వానికి ఉంచింది ఎందుకో తెలుసా? రోగం ఉన్నవాడిని ఆదరించడానికి. నీకు మంచి వస్త్రాలు ఇచ్చింది ఎందుకో తెలుసా? తెలుసా ఈ సామెత? వాడు కొత్తగా ఉంగరం కొన్నాడట, పల్లెటూరులో ఉంగరం కొన్నాడట, పెట్టుకున్నాడు పోయి. పల్లెటూరులో రచ్చబండలు ఉంటాయిగా, కూర్చున్నాడు పోయి. కూతురు వచ్చి, నాన్న అమ్మ పిలుస్తుందిరా అంటుందట. అతనపో అంటున్నాడు, ఏ లెటర్ చూపించి. ఎందుకు? ఉంగరం కనపడాలి జనాలకి. చాలాసార్లు మనము మన గొప్పలు ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాదు, నీకు సమృద్ధి ఇవ్వబడింది దేనికంటే బీదలను కరుణించటానికి. 2 రకాల బలం ఉంది మనకి. ఆత్మలో బలవంతుడు దేనికి ఉపయోగించాల బలాన్ని? ఒక బలహీనుడైనటువంటి వాడు, ప్రార్థనలో జారిపోతున్నటువంటి వాడు, ఆత్మ సంబంధంగా తప్పిపోతున్నటువంటి వాడు, వాడిని బలపరిచి మరలా సాత్వికముతో దేవుని సన్నిధికి తీసుకురావడానికి దేవుడు నీకు ఆ బలాన్ని ఇచ్చాడు. ఆర్థికంగా బలవంతుడవి. అలాగని చెప్పేసి అని అన్నా నువ్వు సాయం చేయమన్నావు, బేదలకు సాయం చేయమన్నావు అని చెప్పేసి ఇల్లు వాకిలు ఆస్తులు అమ్మి సాయం చేయమని నేను చెప్తలే. బైబిల్లో కూడా దీనికి ఒక కౌంట్ ఉంది. 2 అంగీలు ఉన్నవాడు 1 అంగీ ఇవ్వండి అన్నాడు. ఒకటే అంగీ ఉంటే ఉన్న అంగీ కూడా ఇచ్చేసి నువ్వు రోడ్డు మీద తిరుగు అడుక్కోబారా అని చెప్పలే. సో నీకు సాధ్యమైనంత, నీకు చేతనైనంత బీదల విషయంలో సహాయం చేయండి. చూడండి, దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటున్నాడు. 9వ తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చాలా చక్కటి మాట రాయబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ. ఏంటిది? నీకున్నటువంటి సమృద్ధిలో కొంత బీదలకు సహాయం చేయాలి అనేటువంటిది. నీ పొరుగువాడిని ప్రేమించు అనేటువంటిది, నీ పొరుగువాని మీద ప్రేమ చూపు అనేటువంటిది ఆజ్ఞ. కనుక మనము ఆర్థికంగా ఆత్మీయంగా బలపరచాలి, ఆర్థికంగా కూడా బలపరచాలి. ఎందుకు బలపరచాలి అంటే మనకు యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి అయి ఉన్నాడు. చూడండి, 3వ వచనం కదండి. నేను రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మీకు బోధిస్తున్నాను. 3వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించును. మన నిందలు ఆయన మీద పడ్డాయట. తనను తాను సంతోషపరచుకొనలేదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించాలనుకుంటే తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, ఆయన సంతోషాన్ని చూసుకోలేదు, ఆయన స్వార్థాన్ని చూసుకోలేదు. ఆయన తండ్రి ఇష్టాన్ని, తండ్రి సంతోషాన్ని నెరవేర్చాడు. కనుక మన నిందలు, మన బాధలు ఆయన మీద మోపబడ్డే. ఆయన ధనవంతుడా దరిద్రుడా? యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడా దరిద్రుడా? హలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు ఎరుగుదురు కదా, జాగ్రత్తగా వినండమ్మా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడు,
బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. మామూలుడు కాదు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ప్రతి శ్రేష్టమైన ఈవి, ప్రతి శ్రేష్టమైన వరము, పర సంబంధమైన తేజోమయుడైన దేవుని యొద్ద నుంచి, జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుంచి మన దగ్గరకు వస్తూ ఉన్నది. కానీ ఆయన ధనవంతుడు తన దారిద్ర్యము వలన దారిద్ర్యాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయన దరిద్రము వలన మనం ధనవంతులం కావాలని. మనం ధనవంతులమే, మనం ఐశ్వర్యవంతులమే. ప్రభు చేసేట్టు మనం కూడా కొద్ది వారికి మన ధనములో కొంత సహాయం చేయటం వలన వారు కూడా మేలు పొందేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అనుసరించాలి. మనకు మనమే సంతోషించక నాది వరకే నాది, నాకు ఒకటితో సంబంధం లేదు, నా బ్రతుకు నాది, నా జీవితం నాది, నా ప్రార్థన నాది, నా బిర్యానీ నాది, నా బట్టలు నాయి, నాకు ఒకరితో సంబంధం లేదు, అందుకు నీకు దేవుడు అన్ని ఇవ్వటం లేదు. నీ సంతోషముతో ఇతరులను కూడా పాలి భాగస్తులనుగా నువ్వు చేయాలి. అలాగని చెప్పేసి మొత్తం విడిచిపెట్టమని కాదు. మనము చేతనైన సహాయము, చేతనైన మేలు, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఒక మాట పరంగా మనము బీదలైన వారిని మనం ఆదుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిని చూపించిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, లూకా సువార్త 8వ వచనంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారితో పరిచయం చేసిన స్త్రీల గురించి రాయబడింది. అక్కడ లూకా సువార్త 8:3 వీరు ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. దేవుని పరిచయంలో వాడుతున్నారు, పేదలకు సహాయం చేస్తున్నారు, ప్రజలను దేవుడు చూపిన మాదిరిని కనబరుస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, మనం ఆలోచించవలసిన వారం ఏంటంటే, నేను ముగిస్తాను ప్రియమిత్రులారా. మొదటిగా దేవుడు మనలను బలవంతులనుగా చేశాడు. ఏ విషయంలో బలవంతులం? మనము ఆత్మలో బలవంతులము, ఆర్థికంగా కూడా, ఆర్థికంగా కూడా బలవంతులం. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలి? మనల్ని మనమే సంతోషపరుచుకునక ఏం చేయాలి? బలహీనుల యొక్క దౌర్బల్యములను మనం భరించే వారముగా, బలహీనులను బలపరిచే వారముగా. దేంట్లో బలపరచాలి బలహీనులని? బలహీనులను ఏ విషయాల్లో బలపరచాలి? ఆత్మ సంబంధంగా బలపరచాలి, ఆర్థికంగా కూడా వారిని మనము బలపరచాలి. సో అది అక్కడే కదా నువ్వు బలవంతుడివి. నీ దగ్గర లేనిది ఇవ్వమంటలేదు దేవుడు. నువ్వు ఆత్మీయంగా బలవంతుడవు, ఆర్థికంగా బలవంతుడవు. కనుక బలహీనులకు ఆత్మ సంబంధంగా బలపరచు, ప్రార్థన నడిపించు, వాక్యం చెప్పు, విశ్వాసం బోధించు. అదేవిధంగా నీ చేతనైన ఆర్థిక సహాయం కూడా చెయ్యాలి. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే వాడి చెయ్యి పైగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాని చెయ్యి పైగా ఉండాలి. కష్టపడండి, ప్రయాసపడండి, డబ్బు సంపాదించండి. అలాగని డబ్బు కనుక పరిగెత్తమాకండి. దేవుని మీద ఆధారపడి దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు తలగా ఉంటారు, తోకగా ఉంటారు. ఇలా ఉండకూడదు మన చెయ్యి. ఎప్పుడు కూడా మన చెయ్యి ఇలా ఉండాలి. అంటే నువ్వు ఇతరులకు సహాయం చేసేటువంటి వానివిగా నువ్వు ఉండాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువారి మనకు మాదిరి. ఆయన సమస్తాన్ని విడిచి తన ధనవంతుడయ్యండి, తన దారిద్ర్యం వలన దరిద్రాన్ని తీసుకున్నాడు. మనం ధనవంతులం కావాలని. కనుక నువ్వు నేను కూడా ప్రభు కొరకు, ప్రభు మాదిరిని అనుసరిస్తూ మనంతటా మనమే సంతోషించక, లోభులమై ఉండక, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమని మనకు మనమే చెప్పుకొనక, మన యొక్క బల్లలో కొద్దిగా పేదవారికి కూడా ఆశ్రయం ఇద్దాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, పేదలను కరుణించండి, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయండి. నీ మేలు, నీ వంతు దేవుని పేరట ఇతరులకు మేలు చేసేటువంటి వానుగా ఉందాం. నా దగ్గర ఏమి లేవన్నా మాసిదోనియా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాసిదోనియా సంఘము వాళ్ళ దగ్గర ఏం లేకపోయిన ఇతరులకు సాయం చేశారు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.